విశాఖలో 1 ఎకరం భూమి కేవలం 99 పైసలు మాత్రమే. ఏంటిది అబద్ధం అనుకుంటున్నారా? కానీ కాదు, ఇది నిజం. దీనికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా అప్రూవల్ తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు ఈ భూమి ఎవరికి ఇచ్చారు అనేది పూర్తి స్థాయిలో మనం చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. విశాఖలో ఎకరం భూమి కేవలం 99 పైసలు మాత్రమే. దీనికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా అప్రూవల్ తెలిపింది. ఏంటి అసలు ఈ భూమి ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ప్రభుత్వ భూమి టీసీఎస్కి ఇచ్చింది, టాటా కన్సల్టెన్సీకి ఇచ్చింది. టాటా కన్సల్టెన్సీ అనేది ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ. అది టాటా గ్రూప్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. టీసీఎస్ని తీసుకురావడానికి, టెక్నాలజీ హబ్, డేటా సెంటర్ని పెట్టడానికి విశాఖపట్నంలో చాలా ప్రయత్నం చేశారు. ముంబైలో ఉండే హెడ్ క్వార్టర్కి వెళ్ళి మంత్రి హోదాలో లోకేష్ గారు లైజనింగ్ చేశారు. సరే, ఎట్టకేలకు టీసీఎస్ డేటా సెంటర్ పెట్టడానికి విశాఖపట్నంలో రెడీ అయ్యింది అనేది మనం దాదాపు 1-2 నెలల ప్రాంతంలో విన్నాం. అది దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది, డేటా సెంటర్ పెడుతుంది. ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పి తెలుస్తుంది. హిల్ 3 అనే ప్రాంతంలో విశాఖపట్నంలో ఈ భూముల్ని కేటాయించారు. అక్కడ టీసీఎస్ వస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో మొత్తం సినారియా మారిపోతుంది, టెక్ సెంటర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో 21.6 ఎకరాల భూమిని 99 పైసలకి ఈ టీసీఎస్కి కేటాయించింది. 99 పైసలు ఎకరాల భూమిని 99 పైసలు కేటాయించింది. ఇవాళ జరిగినట్టు క్యాబినెట్ అంటే మంగళవారం జరిగిన క్యాబినెట్ జరిగింది కదా, ఈ క్యాబినెట్లోనే తీర్మానం చేసి అప్రూవల్ కూడా చేసేసింది. అదేంది అని ఆశ్చర్యపోవచ్చు ఎవరైనా సరే. 99 పైసలు ఏంటి ఎకరానికి, అసలు ఇప్పుడు పైసలు అమల్లో లేవు కదా అనేది చాలామంది ఆశ్చర్యపోతారు. కానీ 99 పైసలకు ఎకరం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీస్ని రాబట్టాలంటే తప్పదు అని చెప్తున్నారు. మరి మీరే చేశారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారా? కూటమి ప్రభుత్వం ఇలా చేసిందా? లేదంటే ఇతర రాష్ట్రాల్లో చేశారా అంటే, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 ఎకరాలని ఆటోమొబైల్ అభివృద్ధి కోసం 99 పైసలకి అప్పుడు టాటా గ్రూప్కి ఇచ్చారు, సనంద అనే ప్రాంతంలో. ఆ తర్వాత ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు. డొలోరా సిటీ ఉంది కదా, డొలోరా సిటీలో 60 ఎకరాలు ఎలక్ట్రానిక్స్కి, టాటా ఎలక్ట్రానిక్స్కి కేటాయించడానికి కూడా అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో ఆదర్శంగా తీసుకొని ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన 99 పైసలకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు టీసీఎస్ని టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి, విశాఖపట్నం టెక్నాలజీ పరంగా హబ్ కావాలి అనే ఉద్దేశంతో ఈ భూములు ఇచ్చాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. 21.66 ఎకరాల భూమిని ఇచ్చారు. దీంతోపాటు ఉరసా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి ఇంకొక 3.5 ఎకరాన్ని కేటాయించారు. ఇది చాలామందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద మిరాకిల్ని సృష్టించబోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. టీసీఎస్ రావడంతో అంటే విశాఖపట్నం రాబోయేటువంటి రోజుల్లో ఒక డేటా సెంటర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు టీసీఎస్కి ఇచ్చారు కాబట్టి రిలయన్స్కి కూడా ఆ మధ్య 1 రూపీకి ఇచ్చారు. అయితే ఇక్కడ మనం అసలు వీళ్ళు చేసింది కరెక్టేనా అని అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఉపాధి అవకాశాలు కావాలి, ఉద్యోగాలు కావాలి. ఈ కావాలని అంటే కార్పొరేట్ సంస్థలు కావాలి. కార్పొరేట్ సంస్థలు రావాలంటే వాళ్ళకి భూములు ఇవ్వాలి. ఇది గత 30 సంవత్సరాలుగా నడుస్తుంది. దాన్ని ఎవరు కాదనలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని విజన్ 2020లో భాగంగా అభివృద్ధి చేయాలంటే భూముల్ని ఇచ్చారు. భూముల్ని కేటాయించడం మీద అప్పట్లో చాలా వివాదాలు నడిచినాయి. ఈవెన్ ఐఎంజీది అదే, మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూది కూడా అదే.
అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రద్దు చేశారు కేటాయింపుల్ని, సమీక్షించారు. మళ్ళీ ఆయన ఏం చేశారు, సెజ్జలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 సెజ్జలను ఏర్పాటు చేసి ఆయన కూడా అదే పని చేశారు. అంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇలా అని అంటే, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి భూములు ఇవ్వాలని అంటున్నారు. ఇప్పుడు మనం విశాఖలో ఎకరం 99 పైసలకి ఇచ్చారంటే అక్కడ ఎకరం ఎంత ఉంటుంది సుమారుగా అంచనా వేసుకోవచ్చు, మనం చెప్పవసరంలే. మరి అంత కాస్ట్ ఉన్నదాన్ని ఇచ్చారు అని అంటే దానికి తగ్గటువంటి ఎంప్లాయ్మెంటు, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి కండిషన్స్, ఒప్పందాలు ఉంటాయి. కానీ దాని ప్రకారం ఇస్తున్నారా? ఎగ్జాంపుల్ ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లే ఆఫ్స్ కొనసాగుతున్నాయి, ఉద్యోగాలను తీసేస్తున్నారు. తర్వాత హైదరాబాద్ భూములు ఇన్ని ఇచ్చారు కదా, ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి 15 లక్షలు 20 లక్షల మంది ఉద్యోగులు తీసుకుంటే ఐటీ రంగంలో, దీంట్లో తెలంగాణ వాళ్ళు ఉండేది మ్యాక్సిమం 20 to 25%, మ్యాక్సిమం. అది కూడా అంత కూడా ఉండరు, 15% అంటున్నారు. సరే 20% వేసుకో, 80% ఇతర ప్రాంతాల్లో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మరి స్థానికులకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? రాలా. ఒక ఎకరా భూమిని కార్పొరేట్ కంపెనీకి ప్రభుత్వం ఇస్తే ఆ ఎకరా భూమికి గాను ఆ కార్పొరేట్ కంపెనీ ఎంతమందికి ఉద్యోగం కల్పించే అవకాశం ఉంటుంది? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేను చెప్తా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం నేను చెప్తా. కార్పొరేట్లు కంపెనీలకు ఇస్తే ఒక ఎకరం భూమిని 4 ఉద్యోగాలు ఇస్తారని చెప్తుంది, ఓన్లీ 4 members. అదే స్మాల్ అండ్ మీడియం సెక్టార్ కంపెనీలు ఉంటాయి కదా, స్మాల్ అండ్ మీడియం సెక్టార్స్ కంపెనీలు ఉంటాయి కదా, వాటికి ఇస్తే 25 మంది దాకా ఉద్యోగాలు, 25 మంది దాకా ఇస్తారు అని చెప్తుంది. 25 నుంచి 30 మంది దాకా వస్తుంది అని ఇచ్చారు. అదే రైతుకి ఇస్తే సుమారుగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారంట. ఉద్యోగం కాకపోయినా ఉపాధి అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చెప్పేటువంటి లెక్క. ఇది నాకెలా తెలుసు అని అంటే, ఏపీకే రెడ్డి గారు అని స్మాల్ అండ్ మీడియం సెక్టర్కి సంబంధించి జాతీయ అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక రోజు ఈ డేటా డిస్ప్లే చేశారు. ఇది నేను సర్వే చేసి ఆ సర్వేకి సంబంధించిన డేటాని ఆయన ప్రొజెక్ట్ చేశారు. ఆయన పని అది, స్మాల్ అండ్ మీడియం సెక్టర్కి సంబంధించి పోరాటం చేస్తూ ఉంటారు ఆయన చాలా సందర్భాల్లో నా ఇంటర్వ్యూలకు వచ్చారు. ఆయన చెప్పిన డేటా ఇంటర్నేషనల్ డేటాని చెప్పారు, ఆయనే సొంతగా చెప్పాల, ఇంటర్నేషనల్ డేటా చెప్పారు, ఆర్థికవేత్తలు తయారు చేసినటువంటి డేటాని చెప్పారు. అది చూసిన తర్వాత నాకు కూడా మరి ఏం జరుగుతుంది అని చెప్పి నేను కూడా ఒక క్వశ్చన్ చేశాను. ఆయన చెప్పింది ఏంటంటే, నిజమే అది 4 ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది కార్పొరేట్ సంస్థలు, కాకపోతే దాన్ని బేస్ చేసుకుని స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ నడుస్తాయి. కాబట్టి ఆ రిలేషన్ అదే లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ కారణంగానే వీళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అక్కడేమో హై ప్రొఫెషనల్స్ ఉంటారు, ఇక్కడేమో మీడియం ప్రొఫెషనల్స్ ఉంటారు, రైతుల దగ్గర ఏమో అన్స్కిల్డ్ పీపుల్ ఉంటారు. ఇది తేడా. ఉపాధి అవకాశాల విషయంలోనైతేనే మీకు రైతుకే ఒక ఎకరం భూమి ఇచ్చినా కానీ నీకు ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం చూస్తే 4 కార్పొరేట్ సంస్థలు ఇచ్చేది. కాబట్టి ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు భూములు ఇవ్వాలా పని లేదా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఈవెన్ మనకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు భూములు ఇస్తుంటే అడ్డుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎకరం వచ్చేసి ఇక్కడ 50 కోట్ల దాకా ఉంది మినిమం. హైదరాబాదు చుట్టుపక్కల, హైదరాబాదు ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో మరి 50 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఇచ్చి ఉపాధి అవకాశాలు ఏం కల్పిస్తారు వాళ్ళు? ఇప్పుడు వైజాగ్లో కూడా అదే. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించాలా లేదా అని అంటే, మనకి 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. ఆ రోజు నుంచి ఏం జరుగుతుంది? కార్పొరేటీకరణ జరుగుతుంది. ఇప్పుడు ఇందాక ఎవరో ఫోన్ చేశారు నాకు, అన్నా ఆంధ్రప్రదేశ్ అద్భుతం అన్న, డబుల్ కార్పొరేటీకరణ జరుగుతుంది అని అన్నాడు. నాకు అర్థమైంది ఇదేదో ఎటకారం చేస్తున్నాడు ఇతనని. అర్థమైంది అతని మాటల్లో. ఏంటబ్బా డబుల్ కార్పొరేటీకరణ ఏంటంటే, ఏం లేదన్నా నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా ఈ మధ్య, 284 మంది దగ్గర మొత్తం భారతదేశ సంపద ఉందంటున్నావు కదా, అదే మనం ఆంధ్రప్రదేశ్ని యూనిట్గా తీసుకుని చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల మంది జనం సొమ్మంతా ఒక 100 మంది దగ్గర కూడా 50 మంది దగ్గర ఉంటుందన్న, మొత్తం అంత స్థాయిలో ఉంది ఇక్కడ పరిస్థితి, అదిగే డబుల్ కార్పొరేటీకరణ అంటున్నాను అని చెప్పి అతను అన్నాడు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు 4వ దశ సంస్కరణలు నడుస్తున్నాయి. ఇప్పుడు 91 నుంచి తీసుకుంటే పివి నరసింహరావు గారు పెట్టిన సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు ఇప్పుడు 4వ దశకు వచ్చినాయి. ఈ 4వ దశకు వచ్చే రిజల్ట్ ఏంటి? భారతదేశ సంపద 40% ఒక 1% పీపుల్ దగ్గరికి వెళ్ళిపోయింది. మిగతా 60% సంపద ఏదైతే ఉందో అది 99 మంది పంచుకోవాలి.
మరి ఇదే న్యాయం అని చెప్పి అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు అదే పద్ధతిని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయి, దేశంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. దాంట్లో కొంచెం ఎక్కువ మోతాదులో అభివృద్ధి అనేటువంటి ఒక తపనతోటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువగా 99 పైసలకే ఇస్తున్నారేమో అనిపిస్తుంది. అక్కడ అంటే ఇండస్ట్రీస్ రావు ఇప్పుడు, అందువల్ల 99 పైసలకి. మరి ఆ 99 పైసలు లెక్క ఏంటనేది నేను ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి. అసలు ఇప్పుడు అది రూపాయనే ఉండాలి కదా, 99 పైసలు అనే లెక్క ఏంటనేది కూడా నేను ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళాలి. అంటే ఆ 99 పైసలు అసలు ఇప్పుడు ఆచరణలో అయితే లేవు, ₹1 వాల్యూ ఉంది. దాని వాల్యూ 99 పైసలు వేశారు. మరి ట్యాక్స్ ఎగ్జామ్షన్సా లేకపోతే ఏంటనేది నేను మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేయాలి. ఓకే, ప్రస్తుతం అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత 2 కంపెనీలకు భూములు కేటాయించారని చెప్పి అనౌన్స్ చేశారు అఫీషియల్గా. అది కూడా 99 పైసలకి 22 ఎకరాలు టీసీఎస్ కను ఒక 3.5 ఎకరం ఇంకో కంపెనీకి ఇచ్చారు. 99 పైసలు లెక్క ఏంటని ఆశ్చర్యం వేసింది నాకు. ఎకరం 99 పైసలు అంటే అసలు ఆ లెక్క ఏంటి అనేది, అసలు ఉచితంగా ఇచ్చినట్టే కదా, అసలు ఉచితంగా ఇవ్వచ్చు కదా. ఆ 99 పైసలు లెక్క ఏంటనేది కొంచెం ఆర్థికవేత్తలను కనుక్కుంటే కానీ దాంట్లో ఉన్న లాజిక్ ఏంటనేది తెలియదు. లేదా ఈ వీడియో చూసే వాళ్ళన్నా చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.